హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ షేబ. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ దోశలు అనమాట. చాలా టేస్టీగా, ఇంట్లో పిండిలు ఏం లేనప్పుడు అప్పుడప్పుడు కలిపేసుకుని వేసుకుంటే చాలా మెత్తగా రుచిగా కూడా ఉంటాయి అన్నమాట. చక్కగా చేసి పిల్ల పెట్టేయండి. ఈ చట్నీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా వీడియోలో చూసేద్దాం. ముందుగా బౌల్ తీసుకున్నామండి. దానిలోకి ఒక కప్పు రవ్వ వేసాను. చూడండి, ఒక కొలత పెట్టుకోండి. అదే కప్పుతో నీళ్ళు పోసాను. చిన్న కప్పు పెట్టుకొని రవ్వ ఎక్కువ అయింది కదా, ఇది నానబెట్టుకుందాము. దీనిలోకి అటుకులు అన్నమాట, బండ అటుకులు వేసాను. మీరు ఏ అటుకులను తీసుకోవచ్చు. అరకప్పు అటుకులు పోసి ఒక్కసారి బాగా కడిగేసుకుందామండి. వీటిని బట్టంతా పొయ్యిలో కడుక్కొని కొంచెం నీళ్ళు పోసి ఇది కూడా నానబెట్టుకుందాము. ఈలోపు మనం చట్నీ రెడీ చేసుకుందాము. దానికి ముందుగా నేను ఎండుమిరపకాయలు నానబెట్టానండి నీళ్ళల్లో. చూడండి, మీ కారాన్ని బట్టి వేసుకోండి. నేను 4 వేసాను. 4 ఎండుమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేశాను అనమాట. ఇలా కట్ చేసుకోండి, జార్లో వేసుకోండి. మనం అప్పుడప్పుడు చేసుకోవచ్చు ఈ చట్నీ అనమాట. రుచిగా కూడా ఉంటుంది, అన్నంలో కూడా చక్కగా తినేది. చింతపండు చూడండి కొంచెం పెట్టాను, కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. దానిలో కొంచెం బెల్లం ముక్కలు వేసాను. చూడండి, సరిపడా ఉప్పు వేసుకోండి. బెల్లం వేయటం వల్ల ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. కొంచెం నీళ్ళు పోసి చక్క మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఎలా ఉందో, బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సింపుల్గా అప్పుడప్పుడు చేసుకోవచ్చు, అన్నంలో కూడా చక్కగా తినేయచ్చు అనమాట. దీనికి తాలింపు పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను, కొంచెం ఆయిల్ పోసానండి. తాలింపులన్నీ వేసేసుకుందాం దానిలో కొంచెం వెల్లుల్లిపాయ కూడా కొట్టేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుంది. చక్క మంచిగా వేగిన తర్వాత దీన్ని చక్క తాలింపు పెట్టేసుకోవటం అన్నమాట. ఇంకేం లేదు, కరివేపాకు కూడా వేసుకుని తాలింపు మాత్రం మంచిగా వేయగాలి. దీనిలో మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకుని బాగా కలిపేసుకోవటమే. ఇంకా అది పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలి. దగ్గరగా అయిపోయింది. కొంచెం నీరు ఉంది కదా, నీరంతా పోయిద్ది అనమాట. బాగా తిప్పుకుంటా ఉన్నాం అనుకోండి, 1 నిమిషం పాటు దగ్గరికి అయిపోయింది. చాలా బాగుంటుంది అనమాట. సింపుల్గా అప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు కూడా ఇలా చక్క చట్నీ చేసుకోవచ్చు అనమాట. చాలా రుచిగా ఉంటుంది ఉల్లిపాయలతో. ఇంకా స్టవ్ అయిపోసుకుని ఇది గిన్నెలో తీసేసుకుందాము. చూడండి, మన నానబెట్టిన రవ్వ నానిపోయింది, మెత్తగా అయిపోయింది. నీళ్ళన్నీ పీల్చేసుకున్నాయి. చక్క మిక్స్ జార్లోకి వేసేసుకోండి. పెద్ద జార్ తీసుకుని ఇవి కూడా ఉన్నాయి కదా అటుకులు, ఇవి కూడా నానిపోయినాయి, బాగా నీళ్ళన్నీ పీల్చేసుకున్నాయి. ఈ అటుకులు కూడా వేసేసుకుందాము. దానిలో సరిపడా ఉప్పు వేసుకోండి. నేను కొంచెం పెరుగు వేస్తున్నానండి, కొంచెం లైట్గా పుల్లగా ఉన్న పెరుగు కొంచెం వేస్తున్నాను. చూడండి, అది వేసుకుని కొంచెం నీళ్ళు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవటం. ఇది కూడా చూడండి ఎంత మెత్తగా ఉందో. ఎంత మెత్తగా ఎవరు గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందాము. ఈ దోశలు చాలా మెత్తగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఆ జార్లోని కొంచెం నీళ్ళు పోసేసుకుని మన దోశపిండి ఎలా ఉంటుంది అలా కలుపుకోవటమే. దీనిలో కొంచెం వంట సోడా వేసుకోండి. వంట సోడా వేయాల్సిందే ఖచ్చితంగా, వేస్తేనే అప్పుడు మనకు పొంగుతున్నట్లుగా వస్తాయి అన్నమాట. బాగా కలిపేసుకుందాం. దీన్ని కలిపేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ వేడిన తర్వాత మంట కొంచెం తగ్గించుకోండి. అట్టలాగా మరీ పలసగా వేయకుండా కొంచెం మందంగా వేసుకుని చక్కగా ఉంచుకున్నాం అనుకోండి. చూడండి, మనం పులివ పెట్టినట్టుగానే ఎలా వస్తున్నాయో, అన్నిట్లో హోల్స్ పడింది కదా, చాలా బాగుంటుంది అనమాట. చక్కగా పైన ఒకవైపు బాగా వేపుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఎర్ర కాల్చుకోవటమే. చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. ఇంట్లో ఏమి లేనప్పుడు ఇప్పుడు తినాలనిపించింది అనుకోండి, ఇలా వేసేసుకోవటమే. ఇంకా ఆ చట్నీ సింపుల్గా చట్నీ చేసేసుకోండి, చక్కగా తినేయండి. చాలా బాగుంటాయి, మెత్తగా ఉంటాయి దోశలు. చాలా రుచిగా టేస్టీగా ఈ చట్నీ ఉంటుంది అన్నమాట. చక్కగా 2 కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే అండి, బాయ్.